హిందువులపై దాడులు జరుగుతున్నాయని మత మార్పిడులకు దేశ సంస్కృతి సాంప్రదాయాలు చరిత్ర పట్ల అవగాహన లేకపోవడమేనన్నారు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రతినిధులు. బాల్యం నుంచే పిల్లల చదువుతో పాటు దేశ సంస్కృతి సాంప్రదాయాల పట్ల పూర్తి అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలన్నారు. భారతీయ సంస్కృతికి వెన్నెముక లాంటి దేవాలయాలను పరిరక్షించడమే ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. వేల సంవత్సరాలుగా హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, భగవద్గీత శ్లోకాలను మన జీవన విధానాలకు జోడించి భవిష్యత్తు తరాలకు అందించాలని కోరారు. హిందూ ధర్మంపై అవమానకర ప్రచారాలు, అవహేళనలు చేస్తూ సెక్యులరిజాన్ని పెంపొందిస్తున్నారని మండిపడ్డారు. హిందువులకు హిందువులే శత్రువులయ్యే విధంగా ప్రమాదకర అంచులకు తీసుకువెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ స్థితిలో ఉంది, నేను ఇవన్నీ చెప్తాను. మళ్ళీ ఏ స్థితిలో ఉంది అంటే, నా జీవితాన్ని సినిమా పాటలు పాడడం కాదు, ఇవన్నీ వీటన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ ఎక్స్పైరీ డేట్ లేని ఒక సబ్జెక్ట్ ఉంది. వాళ్ళ సమాజానికి ఖచ్చితంగా అవసరమైన సబ్జెక్టు. నువ్వు డాక్టర్ కావాలంటే వేల పుస్తకాలు చదవాలి, లాయర్ కావాలంటే వేల పుస్తకాలు చదవాలి, ఇంజనీర్ కావాలంటే లక్షల పుస్తకాలు చదవాలి. కానీ గొప్ప వ్యక్తి కావాలంటే, మరణించిన తర్వాత కూడా వివేకానంద స్వామిలాగా శాశ్వతుడు కావాలంటే ఒక్క గ్రంథం చదివితే చాలు, ఒక్క పుస్తకం చదివితే చాలు. దట్ ఈజ్ భగవద్గీత అని చెప్తుంటా. అది ప్రాక్టీసింగ్ టెక్స్ట్. మిగతా మతాలన్నీ నేను ప్రారంభంలో చెప్పినట్టు మిగతా మత గ్రంథాలన్నీ లాజిక్ లేని గ్రంథాలలాగా అనిపిస్తాయి. మా ఆఫీస్లో అన్ని మత గ్రంథాలు ఉంటాయి. ఏ గ్రంథం ఏం చెప్తుందో అని అడగటానికి. ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని ఒక మతం చెప్తోంది. కానీ హిందూయిజం ఏమని చెప్తోందంటే, భగవద్గీత ఏమని చెప్తోందంటే, యో యాం తనుం భక్త శ్రద్ధయార్చితుం ఇచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. అంటే లాజికల్గా ప్రపంచంలో ఏ మానవుడైనా ఈ ధర్మానికి సంబంధించి, జ్ఞానానికి సంబంధించి, నువ్వు ప్రవర్తించవలసిన మార్గానికి సంబంధించి, నీ ఐడియాలజీకి సంబంధించి ప్రపంచంలో ఎవడు ఏ ప్రశ్న వేసినా సహేతుకంగా సమాధానం చెప్పగలిగే ఒకే ఒక్క మతం, ఒకే ఒక్క ధర్మం, ఒకే ఒక్క ధర్మ గ్రంథం, దట్ ఈస్ భగవద్గీత, దట్ ఈస్ ఇండియా, భారతదేశం. అందులో సందేహమే లేదు. వాడు కూడా ఆ హిందూయిజానికి సంబంధించిన కట్టు బొట్టు, ఇవాళ ఆడపిల్లలకు హిందూయిజం అంటున్నాం, ఆ ధర్మం అంటున్నాం. ఆడపిల్లలు అసలు మీరు దగ్గరకు వెళ్ళి చూస్తే తప్ప ఆ బొట్టు కనపడదు. అలాంటి స్థితిలో ఏం ఆచరిస్తున్నాం, ఏమి హిందూయిజం అసలు ఏ స్థితిలో ఉంది, దేవాలయాలు ఏ స్థితిలో ఉన్నాయి అంటే, ఇవాళకి సమాజం అంటే ఈ సనాతన ధర్మం, సనాతనం అంటే నిత్యమైంది, శాశ్వతమైంది అని అర్థం. ధర్మానికి ముందు సనాతనం అనే పదం యాడ్ చేశారు. కొన్ని ప్రసిద్ధ దేవాలయాల్లో నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ దేవాలయాల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి ఆ దేవాలయంలో ఉన్న మూర్తికి ఏమీ సంబంధం లేదు, వారికి విశ్వాసం లేదు, గౌరవం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ దేవాలయానికి భక్తి విశ్వాసాలతో వస్తున్న భక్తులకి ఆ అధికారి ఎలాంటి సేవలు ఇస్తాడు మనందరికీ తెలుసు. ఒక కార్యాలయంలో ఉన్నత అధికారికి కనుక శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు, ఆ కార్యాలయం ఎలా పనిచేస్తుందో మనందరికీ తెలుసు. అది ప్రతి యాజమాన్యానికి కూడా వర్తిస్తుంది. అది న్యూస్ పేపర్లో ఉన్న ఎడిటర్ దగ్గర నుంచి టెలివిజన్ ఛానల్లో పనిచేస్తున్న ఎడిటర్ దాకా పనిచేస్తుంది. శ్రద్ధ లేకుండా కార్యాలయంకి వచ్చి కేవలం జీతం కోసం కూర్చుంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం జరగట్లేదు. దేవాలయ ఆస్తుల్ని ఇవాళ ప్రభుత్వ ఆస్తుల కింద అందరూ పరిగణిస్తున్నారు. ఒకానొక సమయంలో కొంతమంది అధికారులకి దీనివల్ల చాలా పెద్ద సమస్య వచ్చింది. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం ప్రజలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తాం అని ముందుకి కదిలినప్పుడు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ప్రభుత్వ భూములు లేకపోవడం వల్ల దేవాలయ భూములు ఇచ్చేద్దామని చెప్పి పూనుకున్నారు. అప్పుడు కొంతమంది ఇలాంటి సమాజ ప్రకాశ్రావు గారు లాంటి పెద్దలు కొంతమంది, దేవాలయ భూములు మీరు ఎలా ఇస్తారండి, అది మీ సొత్తు కాదు కదా అని వాళ్ళందరూ వచ్చి అడ్డుపడినప్పుడు, అప్పుడు చాలామంది అధికారులకి వాళ్ళకి ఇది గ్రహణం అయింది మాట. ఓ ప్రభుత్వ భూములు కాదు మాట దేవాలయ భూములు అని చెప్పి. మరి భక్తులు ఇన్ని వేలల్లో వస్తున్నప్పుడు, దానికి అనుగుణంగా ఆ దేవాలయాలకి ఆస్తులు వస్తున్నప్పుడు, ఆదాయం వస్తున్నప్పుడు, ఈ ఆదాయానికి జవాబుదారీగా ప్రభుత్వం ఉండాలి. ఆ జవాబుదారీతనంలో కూడా ప్రభుత్వం వంక మనందరం అనుమానాస్పదంగా ఇవాళ చూస్తున్నాం. దీన్ని వ్యక్తిగత లాభాలకు కూడా వాడుకుంటున్న కొన్ని సంఘటనలు మనందరం కూడా మీ సేవల ద్వారా, వార్తాపత్రికల ద్వారా మనందరికీ కనిపిస్తున్నాయి. భక్తుల విశ్వాసంతో ఆ దేవుడికి సమర్పించిన డబ్బు ఈ విధంగా అన్యాక్రాంతం అవడం కూడా ఏమాత్రం మంచిది కాదు. బట్ ఒక హిందూస్కి మాత్రం ఇండిపెండెన్స్ లేదు మన భారతదేశంలో. హిందూస్ ఆర్, ఈవెన్ దో దే ఆర్ మెజారిటీ, వాళ్ళకి అసలు ఏ హక్కులు కూడా లేవు.
మైనారిటీస్ ఉన్న హక్కులు మనకు లేనే లేవు. అంటే మన భారతదేశంలో ఒకప్పుడు 80% ఉన్నవాళ్ళని వాళ్ళని నొక్కేసి దరిద్రంగా చూశారు. కరిక్యులమ్స్ అన్నీ రివైజ్ చేసేసారు. సో మన అందరి మతాలని గ్లోరిఫై చేశారు, మన మతాలని కించపరుచుకుంటూ రాశారు. మన టెంపుల్స్ని గవర్నమెంట్ అధికారంలో తీసేసుకుని ఏమి అకౌంటబిలిటీ లేదు, మనం అడగటానికి కూడా లేదు. ఎన్ని ఉత్తరాలు రాసినా కానీ ఇంతవరకు నేను 75 రాశానని చెప్పాను, ఒక్క ఉత్తరానికి కూడా ఎవరు కూడా రెస్పాండ్ చేయలేదు. ఇప్పుడు దాన్ని ఏమిటి, మనం మన భారతదేశానికి ఒక హిందూ రాష్ట్రంగా డెఫినెట్గా మనం డిక్లేర్ చేసే ప్రయత్నం మనం చేయాల్సిందే. హిందూ రాష్ట్రం ఇదేం కొత్త పదం ఏం కాదండి. దీని గురించి నేను 2012లో నా వెబ్సైట్కి వెళ్తే నేను మాట్లాడేవన్నీ వెబ్సైట్లో ఉన్నాయండి. దాదాపు 2000 పోస్టులు ఉన్నాయి మా వెబ్సైట్లో, మీరు చూశారంటే. హిందూ రాష్ట్రం ఎందుకు ఉండాలి అనేది 2012లో కూడా రాశాను. ఎందుకంటే కడమ దేశాలకి all 54 Muslim countries, they have their own laws and they know what to do. Christian countries, they have their laws. ఒక్క భారతదేశంలోనే we do not have any laws. It is almost like a lawless society because other మతాల వాళ్ళు ఏ చర్చలు కట్టుకోవచ్చు, మనం ఉండటానికి వీలు లేదు. భారతదేశం సంస్కృతిని మనం కాపాడాలా లేదా అని మీరే ఆలోచించండి. ఇది గనక లేకపోతే ఈ ప్రపంచంలో దెర్ ఈజ్ నో పీస్, దెర్ ఈజ్ నో టాలరెన్స్ ఏమండి. సో ది ఓన్లీ థింగ్ లెఫ్ట్ వుడ్ బి ది కేయాస్ అండ్ టెర్రరిజం. కడమ కంట్రీస్లో వెన్ దే ఆర్ ఎన్ఫోర్సింగ్ దేర్ లా మనకేమిటి ప్రాబ్లం అంటే, మనం పొలిటీషియన్స్ కానీ హిందూస్ కానీ ఒక సెక్యులర్ కాన్సెప్ట్ పెట్టి మన ఇగ్నోరెన్స్ని దాన్ని కాపాడుకోవాలని, మన ఇగ్నోరెన్స్కి ఎందుకంటే ఏదో ఒకటి విధంగా కాపాడుకోవాలి కాబట్టి సో అన్ని అబద్ధాలు ఆడతాం. లేదండి ఇది సెక్యులర్ కండి, ఆల్ రిలీజన్స్ ఆల్ సేమ్ అండి, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాం అన్నమాట. అదంతా తగ్గాలండి. ఇప్పుడు ఏదేమైనా సరే ఇప్పుడు చూడండి, మైనారిటీస్ హ్యావ్ మోర్ రైట్స్ దాన్ హిందూస్ అన్నాను. హిందూగా పుట్టి నేను హిందూగా ఏం చేయగలను, ఈరోజు నేను నా భరతమాతకు నేనేం చేస్తున్నాను అనేది కనుక మనం థింక్ చేయకపోతే మన సంస్కృతి పోయినట్టే. మదర్ ల్యాండ్, రాముడు అన్నట్టు మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ గ్రేటర్ దాన్ heaven. If we can't protect our mother, that is Sanatan Dharma, motherland, that is our Bharat, then what is the purpose of our life? Is it really worth living as a Hindu or do something? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.